హాయ్ డియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు ఎంతో సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మనం ఇలా ఫిష్ తీసుకోవాలి. మనం బాగా దీన్ని వాష్ చేసుకోవాలి, ఉప్పు వేసేసి వాష్ చేసుకోవాలి. ఇది కట్ చేయించుకునేటప్పుడు మనం ఈ సైజులో కట్ చేయించుకోవాలి. బయట కట్ చేయించుకునేటప్పుడు దీనికన్నా చిన్నగా అంటే సన్నగా లేకపోతే దొడ్డుగా కట్ చేయించుకున్నా కూడా మనకి ఆ ఫిష్ అనేది సరిగ్గా ఉడకదు. దొడ్డుగా కట్ చేయించుకుంటే, సన్నగా కట్ చేయించుకుంటే ఏంటంటే తొందరగా మాడిపోతుంది అది. సో ఈ సైజులో కట్ చేయించుకోండి. ఇది కట్ చేసిన తర్వాత బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మసాలా కోసం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుందాం. మీరు ఏ కారం వాడినా పర్వాలేదండి. 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం మన టేస్ట్కి సరిపడా అంత ఉప్పు, నేను ఇక్కడ 1.5 స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లోకి ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్, నెక్స్ట్ జీలకర్ర పొడి, ఇంకా నెక్స్ట్ గరం మసాలా వేసేసుకుందాం. వేసేసుకుని ఇది బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత నిమ్మకాయ రసం వేసుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదొక పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా పేస్ట్ లాగా మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మసాలా అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్కి మొత్తం ఈ మసాలా మొత్తం ముక్క విరిగిపోకుండా అన్ని ఫిష్ పీసెస్కి మసాలా మొత్తం పట్టించాలి. సో ఇప్పుడు మనం ఇలా ఫిష్ పీసెస్కి మొత్తం మసాలా పట్టించేసిన తర్వాత ఇది ఒక 3 to 4 అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసిన ఫిష్ పీసెస్ ఇవి. సో ఇలా మనం ఫిష్ పీసెస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఇవి మనం ఫ్రై చేసుకున్నప్పుడు లోపల నుంచి చాలా స్పాంజీగా మెత్తగా బాగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనము ఫ్రై చేసేసుకోవాలి ఫిష్ పీసెస్ అనేవి. ఇలా మనకి ప్యాన్లో ఎన్నైతే ఫిష్ పీసెస్ సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఒక 2 వరకు అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి టర్న్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ అనేవి దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సైడ్ అనేది ఫ్రై అయిందండి. నెక్స్ట్ సైడ్ కోసం ఇలా ఒక స్పూన్ ఒక గరిట హెల్ప్ తీసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా. సో ఇలా మనం ఫిష్ పీసెస్ అనేవి 2 సైడ్లు బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనం 2 సైడ్స్ బాగా కాల్చుకున్న తర్వాత మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో బ్యాచులర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా ఈ ఫిష్ ఫ్రై నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను.
ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము, ఆ లింక్ కాపీ చేసుకొని. నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.